కర్నూలు గంగమ్మ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గంగమ్మ పోస్ట్ మార్టం నివేదికను తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. గంగమ్మ కొడుకు వీరేంద్ర మిస్సింగ్ కేసు తర్వాత పరిణామాలపైన 15 రోజులలో స్టాటస్ రిపోర్ట్ని ఇవ్వాలని ఉత్తర్వులను జారీ చేసింది. మరోపక్క గంగమ్మ కూతురుకి ప్రాణహాని ఉందన్న నేపథ్యంలో ఆమెకు తక్షణమే రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఆదేశాలను జారీ చేశారు. పోలీసు చిత్రహింసల వల్లే గంగమ్మ చనిపోయిందంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సిబిఐ విచారణ జరిపించాలి అంటూ కీలక సాక్షి అయిన దుర్గప్ప అతని వాంగ్మూలాలని ప్రస్తుతానికి నమోదు చేయాలని ఇటు పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. దుర్గప్ప ఇచ్చిన స్టేట్మెంట్ దాని ప్రకారం ఒక పిటిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు, నమోదు చేయాలి ఒక కీలక సాక్షి అంటూ. అలాగే కార్డియాక్ అరెస్ట్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే గంగమ్మ చనిపోయినట్లు నివేదికలో ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తుది నివేదిక వచ్చిన తరువాత మరి కోర్టు ముందు ఉంచుతామంటూ కూడా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తెలిపారు.